బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి నభూతో నభవిష్యతి నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ముందు మన గురువు గారు అందరికీ నమస్కారం చేసుకోవాలి. మా ధనుష్ నా శిష్యుడు, కానీ ఎప్పుడు అబ్బాయికి ఒక తపన, ఇద్దరు సహాయం చేయాలి అని సంస్థ పెట్టి నాకు ఎప్పుడు డిస్కస్ చేసి అందరినీ సార్ ఇది చేయాలి సార్ అది చేయాలి సార్ అని ఎప్పుడు అబ్బాయి చిన్న వయసులోనే ఒక మహోన్నతమైనటువంటి ఒక అందరికీ రాదు ఈ గుణము, సంకల్ప బలంతో ఆయన చేస్తున్నాడు. నిజంగా అభినందనీయుడు. ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఏం నేర్చుకోవాలి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మేడం గారి రాగానే చూడండి చక్కగా ఏం రాశారో అలా రాయాలి. మీరు ఆ ఎస్ ఎలా ఉన్నా రావాలి, పూర్తి చేసుకోవాలి మీ మనసులో. ఒక సెకండ్లో ఇవ్వగానే రాసి కోరికలు పెట్టారు, నేర్చుకోవాలి. అలానే సంకల్ప బలం ఉంటే ఏవైనా సాధించవచ్చు. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.